యూపీఎస్సీ సర్టిఫికేట్స్ విషయంలో కఠినతరంగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా? ఆల్ ఇండియా ర్యాంక్ 533 పూర్వా చౌదరి బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి మొన్నటిదాకా పూజా కేట్కర్ ఇష్యూ మనం చూసాము. పూర్వా చౌదరి మీద అలిగేషన్ సో గైస్, ఈరోజు మనము మీరు ఏదైతే thumbnail-లో చూసినట్టు యూపీఎస్సీ సర్టిఫికేట్స్ విషయంలో మరింత కఠినతరంగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా అంటే అవునని అనిపిస్తూ ఉంది. జెన్యూన్ క్యాండిడేట్స్ నష్టపోతూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. దీని గురించి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము, ఏం జరిగింది, అండ్ మన రీసెంట్ డేస్లో 2024, 2025 యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయో, ఎస్పెషల్లీ ఆల్ ఇండియా ర్యాంక్ 533 యూపీఎస్సీ టాపర్ పూర్వా చౌదరి. సో పూర్వా చౌదరి గారి గురించి బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి మొన్నటిదాకా బాగా వైరల్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఓబీసీ నాన్ క్రిమి లేయర్ని, ఓబీసీ ఎన్సీఎల్ని కొంతమంది అంటే మన సోషల్ మీడియాలో చూసుకుంటే దాన్ని మిస్యూజ్ చేసుకుందా అన్నట్లు. సో అంటే ఆమె ఇన్స్టాగ్రామ్ చూసి నిజంగా వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉందా అని, అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఓం ప్రకాష్ సహరన్ గారు కూడా రాజస్థాన్ సంబంధించిన ఆఫీసర్, కరెంట్లీ సర్వింగ్ యాజ్ ఏడిఎం ఇన్ కోట్ పుట్లి. సో అయితే దీనికి సంబంధించి అంటే 8 లక్షల కంటే తక్కువ ఈ ఓబీసీ అసలు ఏంటి, అండ్ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది. సో ఇది ఖచ్చితంగా యూపీఎస్సీ ఈ సర్టిఫికేట్ల విషయంలో మరింత కఠినతరం కాబోతా ఉందా? సో దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ పూజా కేట్కర్ ఇష్యూ మనం చూసాము. సో పూజా కేట్కర్ ఇష్యూ ఏంటి అంటే, సో ఓబీసీకి సంబంధించి డిసేబిలిటీ సర్టిఫికేట్ని, కోటా బెనిఫిట్ని దానికి సంబంధించి మిస్యూజ్ చేసింది అనే ఆరోపణలతోటి తన మీద కేసు నమోదైంది. ఆ కేసు అనేది ప్రజెంట్ కోర్టులో ఉంది. సో దానికి సంబంధించి యూపీఎస్సీ కూడా చాలా క్లియర్ గా దే హావ్ మెన్షన్, ఇప్పుడు రీసెంట్ నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడే మీరు సర్టిఫికేట్లు అవన్నీ కూడా అప్లై చేయాలి అని చెప్పడం జరిగింది. కొత్తగా ఏదైతే అరౌండ్ 1100 పోస్టులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి. అండ్ అట్ ది సేమ్ టైం పూర్వా చౌదరి మీద దీనికి సంబంధించిన అలిగేషన్స్ అనే చెప్పాలి, అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్. అయితే అలిగేషన్స్ ఏంటి అంటే, బాగా కాస్ట్లీ లైఫ్ ఉంది, అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఆఫీసరే, ఒక ఆర్ఐఎస్లో రాజస్థాన్ సంబంధించిన ఏడిఎంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే ఇప్పుడు యాక్టివ్లో లేవు. సో నేను కూడా చెక్ చేయడం జరిగింది. అంటే కొంతమంది ఇంటెన్షనల్గా చేయొచ్చు, కొంతమంది అన్ఇంటెన్షనల్గా వాళ్ళు తెలియకుండా చేయొచ్చు. అంటే యూపీఎస్సీకి సంబంధించి ఇప్పుడు సర్టిఫికేట్స్ విషయంలో చాలా కఠినతరంగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ అప్లై చేసేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచన చేసి, ప్రీవియస్గా మనం ఏమన్నా లోన్ కోసం మనకు తెలిసిన ఒక ర్యాంకర్ కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి తెలియకుండానే లోను ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకరు లేకపోతే సీఏ కలిసి కొంత 8,50,000 వేశారు. ఈ అయితే నాన్ క్రిమి లేయర్ కిందకి రారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ మనకు తెలియకుండా అన్ఇంటెన్షనల్గా ఏమైనా జరిగినా కానీ మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చేసింది, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంక ఇబ్బంది లేదు అని నేను ఒకటే చెప్తా ఉన్నా. యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ మీద ఫోకస్ ఇంకెక్కువ అవుతుంది. ఏమన్నా మనకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పే, అది ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ బయటపడుతుంది. సో అందుకనే ఖచ్చితంగా యూపీఎస్సీ బోర్డు కూడా ఇంకా కఠినతరం చేసే ఆలోచనలో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అటానమస్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది, ఏ డెసిషన్ అయినా ఫాస్ట్గా తీసుకుంటుంది. అండ్ యూపీఎస్సీకి ఒక మంచి పేరు అయితే ఉంది. ఆ పేరుని ఎప్పుడు కానీ ఇప్పుడు కాదు, అసలు యూపీఎస్సీ 26 అక్టోబర్ 1 స్టార్ట్ అయిందండి. బిఫోర్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాని వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత వచ్చేసి ఫెడరల్ సర్వీస్ కమిషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యూపీఎస్సీగా రూపాంతరం చెందింది. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్క యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సర్టిఫికేట్లలో మీరు ప్రిపేర్ చేసే డాఫ్లో కానీ సో ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది మీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు మాట్లాడే మాటలు కానివ్వండి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మీరు ఏం చేసినా అది సమాజం మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్లీ ఇది యూపీఎస్సీ బోర్డు ఖచ్చితంగా దీన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జెన్యూన్ క్యాండిడేట్స్ నష్టపోయేదానికి అవకాశం ఉంది. ఇలాగ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ యూపీఎస్సీ బోర్డుకు ఉంది. అండ్ డెఫినెట్లీ యూపీఎస్సీ కూడా మరింత కఠినతరం కాబోతుంది సర్టిఫికేట్స్ విషయంలో. ఇదైతే ఖచ్చితంగా అనుగుణంగానే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి రీసెంట్గా సోషల్ మీడియా గైడ్లైన్స్ మొత్తం చదివాను. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా కనిపించొద్దు అని చెప్పి, అంటే కనిపించొద్దు అని కాదు కానీ సో మైండ్ఫుల్గా మాట్లాడాలి. మరి ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మైండ్ఫుల్గా ఉండాలి
అనే పాయింట్ ఆఫ్ ఆ ఆస్పెక్ట్లో కానీ వాళ్ళకి గైడ్లైన్స్ రావడం జరిగింది. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క యూపీఎస్సీ అభ్యర్థి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. చిన్న చిన్న సర్టిఫికేట్స్ కాడి నుంచి ఎక్కడ మిస్టేక్ లేకుండా 1కి 10 సార్లు మీరు మీరు అది కూడా చూసుకోండి. లేకపోతే తర్వాత ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కానీ అన్ఇంటెన్షనల్గా అయినా కానీ మీకు తెలియకుండా కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. దానికి పనిష్మెంట్ అనేది చాలా పెద్దగా ఉండొచ్చు. సో బీ అవేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ.